కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, కడప పార్లమెంట్లో ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన అవినీతి చేసిందో తెలుసా? కడప పార్లమెంట్లో ఈ వైసీపీ నాయకులు చేసిన అవినీతి గురించి ఒక్కసారి తెలుసు. కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈయన చేసినవి ఇన్ని అన్ని కాదు, అనేక విధంగా వల్లూరు మండలం, చెన్నూరు మండలం, సీకే దిన్నె మండలం, వీరపనాయనపల్లి మండలం, పెళ్లిమరి మండలం, ఇక్కడంతా వీళ్ళ ఆగడాలు ఒక విధంగా ఒక రేంజ్లో చేశారు. కోపర్తి పారిశ్రామిక వాడలో 750 కోట్లతో పనులు జరుగుతూ ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులు చేపట్టిన పనులు దక్కించుకుని అనుచరుల ద్వారా చేయిస్తూ కోట్ల రూపాయల కమిషన్లు దండుకున్నారు. భూదందాలు భారీగానే సాగించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో అయితే ఏంటంటే చిన్నపాటి కార్యకర్తలకు కూడా కోట్లకు పడగలెత్తారు. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క పనికి కమిషన్లు తీసుకుంటూ ఆ చుట్టుపక్కల పనులు చేసుకుని గుత్తేదారుల పనులు, సరఫరా టెండర్లు కైవసం చేసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పాడా నిధులతో అనవసర పనులు చేపట్టి కార్యకర్తలకు ప్రజా సంపదను దోచిపెట్టారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. అదేవిధంగా కడపలో అయితే డిప్యూటీ సీఎం అంజద్ బాషా అంటే ఈయనతో పాటు ఈయన సోదరులు భూదందాలు సాగిస్తూ కడప చుట్టుపక్కల దోచుకున్నారు. కడప నగరంలో విలువైన ప్రభుత్వ భూములు కాజేయడం, ప్రైవేటు భూముల అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికార వెంచర్లు వేసి అమాయకులను అంటగట్టి సొమ్ము మూట కట్టుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు అరాచకాలు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఈ విధంగా అవినీతికి వీళ్ళు పడగలెత్తారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి ఈయనైతే ఇంకా ఒక రేంజ్లో అధినాయకుడిని మించిపోయే విధంగా దౌర్జన్యాలు, దోపిడీలు, భూ అక్రమాలు, అదేవిధంగా ప్రాజెక్టులు, అక్కడ కడప ఉక్కు కర్మాగారం ఇవన్నీ ఉన్నాయి. అవుట్ దగ్గర భూముల దగ్గర కావచ్చు, అన్ని దగ్గరలు ఇవ్వు అని చెప్పి దోచేశాడు. ఇంకొక ఆయన ప్రొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఈ రాచమల్లి శివప్రసాద్ ఈయన చేయరాని నేరాలంటూ లేవు. దొంగ నోట్ల ముద్ర దగ్గర నుంచి కర్ణాటక మద్యం, డీజిల్ విక్రయాల వరకు సాగిస్తాం. నియోజకవర్గంలో వ్యాపారాల నుంచి ప్రొద్దుటూరు అంటే అక్కడ వ్యాపారులు ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దందాలు సాగిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు. బావమర్దితో ప్రోద్బలంతో నిత్యం దందాలు సాగిస్తూ దోచుకున్నాం. మైదుకూరు తీసుకుంటే ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఈయన ఏంటంటే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశాడు. ఈ రఘురామిరెడ్డి అనుచరులతో కలిసి ఎర్రచందనం రవాణా స్మగ్లింగ్ చేయిస్తున్నాడు. మట్టి ఇసుక దందాలు భాగస్వామ్యం ఉంది. ఈ విధంగా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని దోచుకు తింటూ ఉన్నారు. ఈ కడప పార్లమెంట్ మొత్తాన్ని ఏడుకేడిస్తే వైసీపీ ప్రభుత్వానికి 7 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గంలో వీళ్ళు అవినీతి చేయలేదు అనే విధంగా లేదు. అన్ని నియోజకవర్గాలు బద్వేలు కావచ్చు, మైదుకూరు కావచ్చు, అదేవిధంగా ప్రొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, కమలాపురం కావచ్చు, ఈవెన్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ప్రజల్ని దోచుకు తింటూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఆలోచించండి ప్రజలారా.